క్రైస్ట్ బిలీవర్ మినిస్ట్రీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి మన ప్రభువు మన రక్షకుడైన యేసు క్రీస్తుల వారి నామమున అందరికీ శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ప్రేమైన దేవుని ప్రజలారా, మళ్ళీ ఈ దినము కూడా ఒక ఉన్నతమైన విలువైన మాటలను తెలియజేయాలని ఒక ఆశతో ఒక ఆలోచనతో మీ ముందుకు రావడం జరిగింది. మళ్ళీ ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా శ్రద్ధగా వినాలని ప్రభు నామమున కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఆలోచన చేస్తున్న అంశము ఏదంటే 134వ కీర్తన. అందులో మనకు ఒక 3 వచనాలు ఉంటాయి. ఆ 3 వచనాలు మనం ఆలోచన చేద్దాం. నాకు తెలిసినంత వరకు ఇప్పటికీ గొప్ప గొప్ప దైవ సేవకులు ఈ యొక్క కీర్తన గ్రంథం గురించి చాలామంది వివరించారు. అంతేకాదు, ఈ కీర్తనలకు నేటి క్రైస్తవ ప్రపంచము అత్యధికంగా చదివే వాళ్ళు కూడా ఉన్నారని మనం గుర్తుకు చేసుకోవాలి. ఏ పుస్తకంలో ఏదుందో సరిగ్గా తెలియకపోయినా కీర్తనలు, సామెతలు, ప్రసంగి అనేటి ఈ 3 పుస్తకాలు చాలా జాగ్రత్తగా చదువుతారు. అది అందరికీ అర్థమయ్యే విధంగా ఉంటుందని వారి యొక్క భావం, వారి యొక్క ఆలోచన. కానీ అలా ఆలోచన చేసుకుంటున్న వారికి దేవుడు ఒక నూతన కోణముగా వారితో మాట్లాడాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి జాగ్రత్తగా మనము ఈ కీర్తన గురించి మనం ధ్యానం చేద్దాం. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఒకసారి 134 కీర్తన గురించి మనం చదువుకుందాము. యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుచుండు వారులారా, మీరందరూ యెహోవాను సన్నుతించుడి. పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి. భూ ఆకాశమును సృజించిన యెహోవా సియోనుల నుండి నిన్ను ఆశీర్వదించును గాక. ఆమేన్. మంచిది ప్రియమైన దేవునిలాగా, మనం చదువుకున్న ఈ 134 కీర్తన మనకు యెహోవా మందిరములో, యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుచుండు వారులారా అని చెప్పడం చూస్తున్నాము. ఈ కీర్తన గురించి కొద్దిగా మీకు వివరించాలని నేను ఆశపడుతున్నాను. ఈ కీర్తనలు, ఈ 150 కీర్తనలు మనకు ఈ కీర్తన గ్రంథములు మనకు కనబడుతుంటుంది. ప్రియమైన దేవుని ప్రజలారా, మళ్ళీ ఈ 150 కీర్తనలో కొంతమంది 5 భాగాలుగా విభజన చేశారని మనకు బైబిల్ తెలుపుతుంది. అది ప్రథమ స్కందమని, ద్వితీయ స్కందమని, తృతీయ స్కందమని, చతుర స్కందమని, పంచమ స్కందమని బైబిల్ చెప్తుంది. నిజమే, ఈ 5 భాగాలను ఈ 150 కీర్తనలో విభజన చేశారు కూడా తెలుసు. మరి ఎక్కడి వరకు ఎక్కడ విభజన చేశారు అనే దాని గురించి కూడా కొద్దిగా మీకు క్షుణ్ణంగా తెలపడానికి నేను ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా మనము విందాం. రాసుకునే వాళ్ళు ఉంటే దయచేసి రాసుకోమని ప్రభువు నామమున కోరుకుంటున్నాను. మరి మొదటి భాగము, మొదటి స్కందము, ప్రథమ స్కందము. మొదటి కీర్తన నుండి 41వ కీర్తన వరకు ప్రథమ స్కందం అంటారు ప్రియమైన దేవుని వాళ్ళరా. మళ్ళీ 42వ కీర్తన నుండి 72వ కీర్తన వరకు ద్వితీయ స్కందం అంటారు. తృతీయ స్కందము అంటే 73వ కీర్తన నుండి 89వ కీర్తన వరకు తృతీయ స్కందం అంటారు. 90వ కీర్తన నుండి 106వ కీర్తన వరకు చతుర స్కందము అని అంటారు. 4వ భాగం అంటారు. చివరి భాగము పంచమ స్కందము, 5వ భాగము. ఈ 107వ కీర్తన నుండి 150వ కీర్తనల వరకు పంచమ స్కందము, 5వ భాగం అని అంటారని మనం గుర్తు చేసుకోవాలి. మరి ఈ 150 కీర్తనల్లో ఎక్కువగా ఎవరు రాశారు అని ఒకవేళ అది కూడా కొద్దిగా మనం క్షుణ్ణంగా మనం పరిశీలన చేస్తే అత్యధికంగా దావీదు గారు 75 కీర్తనలు రాశారు ప్రియమైన దేవుని వాళ్ళరా. ఈ 150 కీర్తనల్లో ఎక్కువగా రాసిన వారు ఎవరయ్యా అంటే దావీదు గారు రాశారు. అది 75 కీర్తనలు రాశారు. మళ్ళీ 2వ స్థానము ఎవరు రాశారంటే ఆసాపు 12 కీర్తనలు రాశారు ప్రియమైన దేవుని వాళ్ళరా. 12 కీర్తనలు రాశాడు ఆసాపు గారు. మరి 3వ వ్యక్తి ఎవరు అంటే 11 కీర్తనలు రాసిన వారు కోరహావు కుమారుల యొక్క సంతతి వారిని గుర్తు చేసుకోవాలి. ఈ కోరహావు కుమారులు 11 కీర్తనలు రాశారంట. మళ్ళీ సొలొమోన్ గారు కూడా 2 కీర్తనలు రాశారట. మళ్ళీ మోషే గారు కూడా ఒక కీర్తన రాశాడు. హేమాన్ గారు కూడా ఒక కీర్తన రాశాడు. ఏతాన్ గారు కూడా ఒక కీర్తన రాశాడు. ఇవన్నీ మనం పరిశీలన చేస్తే
ఇంకా కొన్ని కీర్తనలు ఉన్నాయి కదా సార్, మళ్ళీ ఇంకా కొన్ని కీర్తనలు ఎవరు రాశారు అంటే కొంతమంది అనామక భక్తులు రాశారని కొంతమంది అంటారు, మరి కొంతమంది ఎజ్రా, నెహిమియా రాశారని వారి యొక్క ఆలోచన. మరి మనం చదువుతున్న 134 కీర్తన, మనం ధ్యానం చేస్తున్న ఈ యొక్క 134 కీర్తన గురించి మనం ఇంకొద్దిగా పరిశీలన చేయగలిగితే, జాగ్రత్తగా మనం చూడగలిగితే, ఈ 134 కీర్తనలో ఒక చిన్న అక్షరాలతో ఒక పేరు కనబడుతుంది మన దేవుని దగ్గర. ఏంటిది ఆ పేరు అంటే యాత్ర కీర్తన. ఏంటంటే యాత్ర కీర్తన అని మనకు పేరు కనబడుతుంది. ఈ యొక్క యాత్ర కీర్తన ఎన్ని ఉన్నాయి బైబిల్లో అని మనము చూడగలిగితే, పరిశీలన చేయగలిగితే 14 ఉన్నాయని మనకు కనబడుతుంటుంది. 14 ఉన్నాయి యాత్ర కీర్తనలు. ఇవి ఎక్కడి నుండి ఎక్కడి వరకు అంటే 120 కీర్తన నుండి 134వ కీర్తన వరకు 14 కీర్తనలు ఉన్నాయి. ఇవి యాత్ర కీర్తనలు అని బైబిల్ చెప్తుంది. కొంతమంది భక్తులు కూడా వారి యొక్క ఉద్దేశాలను బాగా పరిశీలన చేసి, ఆలోచన చేసి, మరికొందరు 14 కాదు, మరికొంతమంది 15 కూడా ఉన్నాయి కీర్తనలు అని కూడా చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. మరి ఆ కీర్తన ఏ కీర్తన అని అంటే 84వ కీర్తన అని మనం గుర్తుకు చేసుకోవాలి. ఈ 84వ కీర్తనలో ఒక మాట కనబడుతుంది మన దేవుని 5వ వచనంలో. 84వ కీర్తన 5వ వచనంలో ఇది కూడా యాత్ర కీర్తన అనేవారు కూడా ఉన్నారు. ఇది కూడా యాత్ర కీర్తన అనేవారు కూడా ఉన్నారు ప్రియమైన దేవుని సంగమ. మళ్ళీ దానికి ఆధారం ఏంటి? 120వ కీర్తన నుండి 134వ కీర్తన వరకు యాత్ర కీర్తన పేరు కనబడుతుంది కదా మనకు. ఓకే, మళ్ళీ ఇక్కడ ఇందులో 84వ కీర్తన, క్షమించండి, 84వ కీర్తనలో యాత్ర కీర్తన అని మనకు కనిపించలేకపోతుంది కదా. ఇది కోరహు కుమారుడు రాసిన కీర్తన కనబడుతుంది కదా అని ఒక ఆలోచన చేయగలిగే వారు కూడా ఉన్నారని గుర్తు చేసుకోవాలి. కానీ కొంతమంది ఆలోచన ఎలా ఉందంటే ఈ విధంగా చెప్పడం చూస్తున్నాం. 84వ కీర్తన 5వ వచనంలో ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు అని మనకు బైబిల్ చెప్తుంది. అంటే ఇది కూడా యాత్ర కీర్తనే. ఈ యొక్క వచనాలన్నీ మనం పరిశీలన చేస్తే, ఈ 12 వచనాలు పరిశీలన చేస్తే ఇది కూడా యాత్ర కీర్తనని మనకు ఈ యొక్క కీర్తన యొక్క భావం తెలుపుతుందని కొంతమంది పండితుల యొక్క ఆలోచన. ఈ యాత్ర కీర్తన గురించి మనము చూస్తున్నాం. కొంతమంది ఈ విధంగా కూడా ఆలోచన చేశారు ప్రేమ దేవుని వల్ల. కొంతమంది ఏమని అన్నారంటే, మీకు అర్థం కావడానికి, పాత గ్రీక్ భాషలో కొయిన్ అనే గ్రీక్ భాష ఉండేదంట. పాత గ్రీక్ భాషలో, ఆ పాత గ్రీక్ భాషలో 150 కీర్తనలు, 155వ కీర్తనలు ఉన్నాయని చెప్పారంట. బైబిల్ చెప్పేది 150, బైబిల్ దాటి కొంతమంది ఈ విధంగా అంటున్నారంట. ఇంకా 5 కీర్తనలు ఉన్నాయండి అని కూడా చెప్పారంట. ఇవి దేని గురించి ఉన్నాయి అంటే, ఒక 151వ కీర్తన దావీదు గొలియాతు మధ్య రాయబడిన కీర్తన అని మరికొంతమంది అంటున్నారు. మరికొంతమంది 150 నుండి 155 వరకు ఈ 4 కీర్తనలు సౌలు దావీదు గారి మధ్య జరిగిన కీర్తనలు కూడా చెప్తున్నారు ప్రేమ దేవుని వల్ల. అంటే మనం ఆలోచన చేయగలిగితే మనకు ప్రాముఖ్యంగా 150 కీర్తనలు మాత్రం మనకు అవసరము. కానీ ఈ కీర్తనలు రచించిన కొన్ని సంవత్సరాల తర్వాత ఈ 5 కీర్తనలు మనం రచించినట్లుగా మనకు ఓల్డ్ గ్రీకు కొయిన్ భాషలో రాయడం జరిగింది ప్రేమైన దేవుని వల్ల ఈ 5 కీర్తనలు. మళ్ళీ ఈ 150 కీర్తనల గురించి కొద్దిగా పండితులు ఈ విధంగా అన్నారంట. ఈ 150 కీర్తనలు ఏమున్నాయంటే, మొత్తం పరిశీలన చేసి కొందరు భక్తిని కలిగించే కీర్తనలు ఉన్నాయని కొంతమంది అన్నారు. మరికొంతమంది కృతజ్ఞతలు కలిగించే కీర్తనలు ఇందులో ఉన్నాయి. దీన్ని చదవటం వలన మనం కృతజ్ఞతగా దేవుని దృష్టికి మనం బ్రతకగలుగుతామని ఒక ఆలోచన మాట్లాడిన వారు కొంతమంది ఉన్నారు. మరికొంతమంది దేవుని ఏ విధంగా స్తుతించాలనే కీర్తనలు కూడా ఇందులో రాయబడ్డాయండి. అవి దేవుని స్తుతించే విధానం మనకు అర్థం చేసుకోవచ్చు, ఆయనకు రుణపడి మనం ఆయనకు స్తుతించవచ్చు అనే ఒక ఆలోచనతో కూడా మాట్లాడిన వారు కూడా ఉన్నారు. మరికొంతమంది ఈ విధంగా మాట్లాడారంట. ఏమని మాట్లాడారంటే, నేను నీకు తోడుగా ఉన్నాను అనే మాటకు అభయ హస్తము అంటారు చూడండి.
నీకు నేను తోడుగా ఉన్నాను. అభయహస్తముతో కూడుకున్న కీర్తనలు మరికొన్ని కీర్తనలు ఈ 150 కీర్తనలు కూడా పొందుపరచడం జరిగిందని మరికొంతమంది భక్తుల యొక్క ఆలోచన. మరికొంతమంది కూడా భక్తుల యొక్క ఆలోచన ఏమంటున్నారంటే విజ్ఞాపనతో కూడుకున్న కీర్తనలు ఉన్నాయండి ఈ 150 కీర్తనలు కూడా అంటున్నారు. కొంతమంది భక్తిని కలిగించే కీర్తనలు ఉన్నారు, కొంతమంది కృతజ్ఞత కలిగించే కీర్తనలు ఉన్నారు, మరికొంతమంది దేవుని స్తుతించే విధంగా కీర్తనలు ఉన్నాయి, మరికొంతమంది దేవుడు నీకు నీ తోడుగా ఉంటానని అభయహస్తంతో కూడుకున్న కీర్తనలు ఉన్నాయని చెప్పారు. మరికొంతమంది విజ్ఞాపనతో కూడుకున్న కీర్తనలు కూడా ఉన్నాయని కూడా చెప్పారు. 7వది జ్ఞానాన్ని కలిగించే కీర్తనలు కూడా ఉన్నాయంట. ఇందులో ఈ 150 కీర్తనలో జ్ఞానాన్ని కలిగించే కీర్తనలు కూడా ఉన్నాయంట. చూడండి, మరికొంతమంది విధంగా అన్నారు ప్రవచనాలతో కూడుకున్న కీర్తనలు కూడా ఉన్నాయని కొంతమంది కూడా అన్నారు. ప్రేమ దేవుని వాళ్ళరా, అంటే ప్రవచనాలతో ఉన్న కీర్తనలు ఉన్నాయి అంటే అవును, ప్రవచనాలతో కూడుకున్న కీర్తనలు కూడా ఈ 150 కీర్తనలు కూడా ఉన్నాయి అని అంటున్నారు. ఏది ఏమైనా సరే మన కీర్తనల గురించి మనం ధ్యానం చేస్తున్నాం కాబట్టి ఆ కీర్తనల గ్రంథం మీద ఒక పట్టు రావాలనే ఈ యొక్క ఆలోచన, ఈ యొక్క ఉద్దేశం. చూద్దాం, మనం ఏదైతే మనం ధ్యానం చేయాలనుకున్నామో, మనం ఏదైతే మనం ఆలోచన చేయాలనుకుంటామో ఈ యొక్క ఆలోచన ఉద్దేశం మరొకసారి మనము చూద్దాం. 134వ కీర్తన యాత్ర కీర్తన. ఇది చివరి యాత్ర కీర్తన అని మీరు గుర్తు చేసుకోవాలి. ఈ యాత్ర కీర్తనలో ఒక మాట మనకు కనబడుతున్న విధానం మనం చూడగలిగితే, యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుచుండు వారులారా, మీరందరూ యెహోవాను సన్నుతించుడి. పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులు ఎత్తి యెహోవాను సన్నుతించుడి. భూఆకాశమును సృజించిన యెహోవా సియోను నుండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక అని ఒక మాట, కొన్ని వచనాలు మనకు వింటున్నాము, కనిపిస్తున్నాయి. ఇంతకు యెహోవా సేవకులారంటే ఎవరు? ఇంకా మీకు కొద్దిగా అర్థం కావడానికి, ఇంతకు యాత్ర కీర్తన అంటే ఏంటి? ఇంతకు యాత్ర కీర్తన అంటే ఏంటంటే, కొంతమంది ఈ భూమి మీద యాత్ర కీర్తన అంటే, కొంతమంది ఈ భూమి మీద ఉన్న మనుషులు ఏదో ఒక స్థలానికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చే స్థలాన్ని ఆ కొన్ని దినములు యాత్ర చేయడం అని కొంతమంది అంటారు. విహారయాత్ర అంటారు దీన్ని. విహారయాత్ర అంటే కొన్ని ప్రదేశాలకు ఒక 10 రోజులు కావచ్చు, ఒక 15 రోజులు కావచ్చు, ఒక 20 రోజులు కావచ్చు, వారి సొంత ఊరును, వారి సొంత రాష్ట్రాన్ని, వారి సొంత ప్రాంతాన్ని వదిలిపెట్టి కొన్ని దినాలు అలా చూసి వచ్చే దినాలను యాత్ర అని అంటారు. ప్రేమ దేవుని వాళ్ళారా, మరొక యాత్ర కూడా ఉంది. అది ఏ యాత్ర అంటే చివరి యాత్ర, వైకుంఠ యాత్ర అని కూడా మీరు గుర్తు చేసుకోవాలి. మళ్ళీ ఈ బైబిల్ చెప్తున్న ఈ యాత్ర కీర్తన అంటే ఏంటి? కొద్దిగా లోతుగా వెళ్ళి మనం పరిశీలన చేద్దాం. ఈ యాత్ర కీర్తన అంటే ఒక మనిషి ఈ భూమిదికి పుట్టినప్పటి నుండి మరణించేంత వరకు యాత్రలో ఉన్నాడని మనం గుర్తు చేసుకోవాలి. యాత్రలో ఉన్నాడు, ఎక్కడి నుండి వచ్చాడో మనం అక్కడ తిరిగి వెళ్ళడము మనిషి యొక్క లక్షణము, మనిషి యొక్క గుణము, మనిషి యొక్క నిరీక్షణ అని మనం గుర్తు చేసుకోవాలి. మరి ఆ మనిషి బతికిన దినములన్నీ, అది 30 సంవత్సరాలు కావచ్చు, 40 సంవత్సరాలు కావచ్చు, 50 కావచ్చు, 70 కూడా కావచ్చు, అవి ఎన్ని సంవత్సరాలు కూడా కావచ్చు. మనిషి మరణించాలంటే తన యాత్ర ముగించిందని మనం గుర్తు చేసుకోవాలి. మరి ఈ యాత్రతో కూడుకున్న మనిషి గురించి దేవుడు మాట్లాడుతున్న ఒక మాటని మనం చూద్దాం. యెహోవా సేవకులారా అంటున్నాడు. చూడండి ఏమంటున్నాడు? యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుచుండు వారులారా అంటున్నాడు. ఇంతకు యెహోవా సేవకులు అంటే ఎవరు? యెహోవా సేవకులు అంటే ఎవరు? యెహోవా సేవకులు అంటే పాత నిబంధనలు ఉన్న లేవి గోత్రానికి అహరోను కుమారుల వారు సేవకులు కదా, దేవుని పరిచర్య చేయువారు కదా, యాజకులు కదా అని మీరు చెప్పవచ్చు. అది నిజమే, కాదనను, అది నిజమే. మీరు చెప్పింది వాస్తవము, మీరు చెప్పింది వాస్తవము. మరొక ఆలోచన కూడా మీకు కలిగించాలని ఆశపడుతున్నాను. మనకు హెబ్రీ రాసిన పత్రికలో ఒక మాట కనబడుతుంది 1వ అధ్యాయములో. ఈ పంచభూతములను, ఈ దేవదూతలను కూడా దేవుని సేవకులారా అన్నారు. చూడండి, సేవకులైన ఆత్మలైన వారులారా, సేవకులైన ఆత్మలారా అన్నారు. చూడండి, హెబ్రీ రాసిన మొదటి అధ్యాయంలో ఆయన పౌలుగా రాసిన ఆ యొక్క పత్రికలో దేవదూతల గురించి, దేవదూతలు కూడా ఒక సేవకులే అని మనకు అక్కడ కనబడుతున్న విధానం మనం చూస్తున్నాం. మళ్ళీ ఇక్కడ ఉన్న సేవకులైన వారు దేవదూతల,
మరి పాత నిబంధన ఉన్న యాజకుల వారి గురించి మాట్లాడుతున్నాడా? మళ్ళీ వీరి గురించి మాట్లాడుతున్నాడు. మరి ఎవరి గురించి మాట్లాడుతున్నాడు దేవుడు ఈ 134 కీర్తనలో? మనం చదువుతాం, వెళ్ళిపోతాం. ఒక అధ్యాయం చదవాలని చదివాము కదని ఒక ఆశ, ఒక ఆలోచన మాత్రం ఉంటుంది తప్ప దాని యొక్క సారాంశం మాత్రం తెలియకపోవడం చాలా బాధాకరమైన విషయం. చూద్దాం. ఈ 134 కీర్తనలో సేవకులైన ఆత్మలారా అంటున్నాడు. ఇంతకు సేవకులైన ఆత్మలని ఎవరికి అంటున్నాడు అని కొద్దిగా క్షుణ్ణంగా మనం ఆలోచన చేస్తే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 9వ వచనంలో మనకు ఒక ఆలోచనతో కూడుకున్న ఒక మాట కనబడుతుంటుంది. మీకు అందరికీ తెలుసు ఆ మాట, ఆ మాట తెలుసు ప్రేమైన దేవుని. ఏంటిది ఆ మాట అంటే, చీకటిలో నుండి అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తన గుణాతిశయమును ప్రచురము చేయు నిమిత్తం ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు అని ఒక మాట కనబడుతుంది. ఇక్కడ ఏదో అంటున్నాడు, చీకటి అంటున్నాడు, వెలుగు అంటున్నాడు, ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చారంటున్నాడు, మీరు వీళ్ళంటున్నాడు, వారంటున్నాడు. ఎవరు వీళ్ళు అంటే, ఏ ఇల్లు కట్టురాయి మూలకు తలరాయి అయ్యిందో ఆ ఇల్లు కట్టురాయి పనికి రాదు ఈ రాయి అని అన్నారో ఆ రాయి తలకు మూలరాయి అనంట. ఏ యేసుక్రీస్తు వారు ఈ మానవ ప్రపంచానికి ఏ క్షేమము చెయ్యలేడు, ఏమి వర్ధించలేడు, తన మాటల ద్వారా కాదు, తన పుట్టుక కూడా వ్యర్థమే అని ఒక ఆలోచన చేసిన వారికి అందరికీ చెప్తున్న మాట. మరి ఎవరినైతే మీరు వద్దన్నారో ఆయనే మీకు మూలకు తలరాయి అయ్యాడు అని చెప్తున్న మాట. ఏమని అంటున్నాడంటే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించిన వాని గుణాతిశయములు ప్రచురం చేయు నిమిత్తం. ఒక వ్యక్తి మిమ్మల్ని చేశాడంట. ఏం చేశాడు ఒక వ్యక్తి మనల్ని అంటే? ఒక పరిశుద్ధ జనముగా చేశాడంట ఒక వ్యక్తి. ఏం చేశాడంట? ఒక పరిశుద్ధ జనముగా చేశాడంట ఒక వ్యక్తి. అంతేకాదు, బైబిల్ చెప్తున్న మాట మరొక మాట చూడగలిగితే అక్కడ ఏమని చెప్తుంది తెలుసా? పరిశుద్ధ జనము కూడా కాదంట, రాజులు అంటున్నాడు, యాజకులు అంటున్నాడు, దేవుని సొత్తు అయిన ప్రజలు అంటున్నారు. మీరు ఎవరు కాదు, నా సొత్తు, నా ప్రజలు అని అంటున్నాడు. మన అదే వచనంలో రాజులు అంటున్నాడు. మనం రాజులమా? మనం దేవుని సొత్తు అయిన ప్రజలమా? ఆయన పిల్లలమా అంటే అవును, ఆయన పిల్లలమే, ఆయన సొత్తైన జనాంగమే అంటుంది. మరొక మాట కూడా మనకు కనబడుతుంది, యాజకులు అంటూ కనబడుతుంది. చూడండి మన దేవుని వల్ల యాజకులు అంటూ చెప్తున్న చూడండి, యాజక సమూహం అంటున్నాడు. యాజకులు అంటే పాత నిబంధనలో లేవి గోత్రానికి చెందిన వాళ్ళు కదా. మళ్ళీ ఇక్కడ ఈ యాజకులు ఎవరి గురించి అంటున్నాడంటే, క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరికి యాజకుడే అంటున్నాడు. ప్రేమ దేవుని వాళ్ళారా, పాత నిబంధనలో యాజక ధర్మం చేయడానికి పురుషులు మాత్రం వచ్చేవారు, స్త్రీలు వచ్చేవారు కాదు. కానీ కొత్త నిబంధన వచ్చే వరకు దేవుని పరిచర్య చేయటానికి నువ్వు యోమ్మా, ఓ తల్లి, ఓ చెల్లి, నువ్వు యాజకురాలివట. నువ్వు యాజకురాలివంట. నువ్వు ఒక సేవకు అయిన, ఒక సేవాభావములో ఉన్న ఒక దృఢమైన ఒక విశ్వాసివి అనే ఒక మాట మనకు కనబడుతుంది. చూడండి ప్రేమ దేవుని వల్లరా, యాజక సమూహం అంటున్నాడు. ఇందులో స్త్రీ పురుషులనే భేదాభిప్రాయాలు లేకుండా దేవుడు మాట్లాడుతున్న మాట. అంటే మనము యాజకులమా, మనం సేవకులమా, మన పరిశుద్ధ జనమా, దేవుని సొత్తైన ప్రజలమా అంటే అవును. ఎవరైతే క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరు ఉన్నారో వాళ్ళకందరికీ దేవుడు చెబుతున్న మాట. ఏమని చెప్తున్నారు తెలుసా? యెహోవా సేవకులారా. చూడండి ఏంటా? యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుచుండు వారులారా. అంటే దేవుని సొత్తైన ప్రజలు, యేసుక్రీస్తు వారి రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరి గురించి ఆయన ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? మీరు రాత్రి నిలుచుండు వారులారా అంటున్నాడు. అంటే రాత్రిపూట నిలుచుండు వారు జనాంగమా? రాత్రిపూట దేవుని ఆరాధించే పిల్లలా? దేవుని స్తుతించే వారా అని ఒక భావముతో మాట్లాడుతున్న మాట మనకు కనబడుతుంది. చూడండి ప్రేమ దేవుని వల్ల ఇక్కడ చూద్దాం ఏమంటుంది ఇక్కడ. యెహోవా మందిరములో రాత్రి నిలుచుండు వారులారా అంటే రాత్రి నిలుచుండు వారులారా అంటున్నాడు. రాత్రి నిలుచుండు వారా? రాత్రి సమయంలో దేవుని సన్నిధానంలో వచ్చి ఆయన యొక్క సన్నిధానంలో మనం కూర్చోవాలనా అంటే అవును, అదే చెప్తుంది బైబిల్ ఇక్కడ మనకు. ఆయన మందిరంలో రాత్రి పూట నిలుచుండు వారులారా.
చూడండి, రాత్రిపూట నిలుచుండు వారులారా మీరు అందరూ రాత్రికాల సమయంలో రావాలి, ఆయన స్తుతించాలి అని ఒక మాట కూడా మనకు కనబడుతుంది. చూడండి, ఏంటంట స్తుతించాలంటే రాత్రికాల సమయంలో ఆయన దగ్గరికి మనం వచ్చి ఆయన స్తుతించాలంట, ఆయన సన్నుతించాలంట, ఆయన కీర్తించాలని ఒక మాట మనకు కనబడుతున్న విధానం చూడండి. ప్రేమ దేవుని వల్ల కనబడుతున్న విధానం చూడండి. నిజంగా ఈ మాట మనం పరిశీలన చేస్తుంటే పాత నిబంధనలు కూడా అలా ఉన్నవారు ఎవరైనా ఉన్నారా? యెహోవా సేవకులైన వారు ఎవరైనా రాత్రికాల సమయంలో నిలబడ్డారా, పరిచయం చేశారా అంటే అవును అని మనకు మొదటి దినవృత్తాంత గ్రంథము మనకు చెబుతున్న మాట చూడండి. ప్రేమ దేవుని వల్ల మనకు ఏం చెబుతుంది? మొదటి దినవృత్తాంత గ్రంథము 9వ అధ్యాయము 27వ వచనము జాగ్రత్తగా చూసుకున్న ప్రేమ దేవుని వల్ల. మొదటి దినవృత్తాంత గ్రంథము 9వ అధ్యాయము 27 వచనంలో నుండి జాగ్రత్తగా మనము చూసుకుందాం. ఇక్కడ 27 నుండి 34 వరకు లేవీయుల యొక్క విధులు, లేవీయ గోత్రానికి చెందినవారు, అవరోను సంతతి వారు, వాళ్ళ దేవుని మందిరములో పరిచర్య చేయువారు, దేవుని మందసం దగ్గర పరిచర్య చేయవారు అందరి గురించి మాట్లాడుతున్న మాట. ఏమని అంటున్నంటే 27 నుండి, వారు దేవుని మందిరమునకు కావలి వారు కనుక వారి కాపురములు దాని చుట్టూ ఉండెను. ఆ రోజు దేవుని మందిరముకు పరిచర్య చేయువారు సేవకులైన వారందరూ ఎక్కడ ఉండేవారంటే ఎక్కడో ఉండేవారు కాదట, ఆ యెరూషలేము దేవాలయం చుట్టూ ఉండేవారంట. ఇంకా బాగా అర్థం కావడానికి ఆ యొక్క గుడారము చుట్టే వారు నివసించేవారట. చూడండి, ప్రతి ఉదయము మందిరపు వాకిట్లు తెరుచు పని వారిది. అంటే ప్రతి ఉదయకాల సమయంలో రావాలంట, ఆ మందిరము యొక్క వాకిట్లను తెరవాలి అంటున్నారు. చూడండి ప్రభువు దేవుని వల్ల. ఎవరు ఈ పని? సేవకులైన చేసేవారు. సేవకులు చేసే పని అంట. ప్రతి ఉదయం రావాలంట. ఇంకా మీకు అర్థం కాడానికి ఒక భాష, ఒక పదం వాడుతున్నాను. చర్చికి రావాలంటున్నాడు, తలుపులు తెరవాలంటున్నాడు. ఎవరు? యెహోవా సేవకులైన వారందరూ తెరవాలి. వారిలో కొందరు దేవుని మందిరములో దేవుని యొక్క పరిచర్య చేయడానికి ఉపయోగింపబడిన సేవోపకరణములు కనిపెట్టువారు. వారు లెక్క చొప్పున వాటి లోపలికి తీసుకొని పోవలెను, లెక్క చొప్పున వెలుపలికి తీసుకొని రావలెను. మరియు కొందరు మిగిలిన సామాగ్రి మీద, పరిశుద్ధ పాత్రలన్నిటి మీద ఉంచబడి ఉండిరి. ఏమర్థమవుతుంది అంటే దేవుని సేవకులైన వారు మందిరానికి వస్తున్న ప్రతి ఒక్క వస్తువుని పరిశీలన చేయాలంట. ఎన్ని వస్తువులు ఉన్నాయి, ఏమున్నాయి, ఎలా ఉన్నాయని గమనించాలి. గమనించాలంటుంది బైబుల్. గమనించాలి. నువ్వు గమనించే విధంగా ముందుకు నడువు అని బైబుల్ చెప్తున్న మాట, నేను చెప్పడం మాట కాదు. ప్రేమ దేవుని వల్ల ఈరోజు ఎలా ఉన్నారో తెలుసా? ఈరోజు క్రైస్తవ సమాజంలో విశ్వాసులు ఎప్పుడు వస్తారో తెలుసా? ప్రారంభ ప్రార్థన దైవ సేవకులు ప్రార్థన చేసిన కూడా రారు. ఒకటి. రెండవది, పాటలు పాడుతుంటే కూడా పాటలు అయిపోయిన తర్వాత చివరి పాట అని చెప్పినా కూడా విశ్వాసులు రారు. వాక్యం కోసం ప్రార్థన చేయండి అన్నా కూడా విశ్వాసులు రారు. ఎప్పుడు వస్తా తెలుసా? ముగింపు ప్రార్థన, ఆశీర్వాద ప్రార్థన కానీ పరిగెత్తుకుని వచ్చి దైవాశీస్సులు పొందుకోవాలి మనము అని పరిగెత్తుకున్న విశ్వాసులు ఈరోజు క్రైస్తవ సమాజంలో లేరా? ఉన్నారు కదా. క్రైస్తవ సమాజంలో అలాంటి వారు లేట ఉన్నారు. ప్రభుదినము ఎప్పుడు వస్తుంది అనే ఆలోచన ఈరోజు బైబిల్ పట్టుకున్న వారికి లేదు. ప్రేమ దేవుని వల్ల ఎందుకు వచ్చింది అని ఒక ఆలోచన ధోరణితో ఉన్నవారు ఈరోజు క్రైస్తవులు ఉన్నారు. చూడండి, ఈరోజు క్రైస్తవులు ఉన్నారు. అందుకంటున్నాడు, మీరు యెహోవా సేవకులైతే. ఎవరు? క్రీస్తు రక్తంలో కడగబడిన మీరందరూ యెహోవా సేవకులైతే. దేవుడు చెబుతున్న మాట ఏమని చెబుతున్నారు తెలుసా? దేవుడు ఈ విధంగా చెప్తున్నాడు, మీరు నా సేవకులైతే నా మందిరం కాడికి వచ్చి తలుపులు తీసి అందులో ఉన్న ప్రతి ఒక్క పాత్ర మీరు పరిశీలన చేస్తే అది ఎలా ఉంది, ఏ విధంగా ఉందని ఆలోచన చేసే విధంగా మీరు ముందుకు కొనసాగాలి అని బైబిల్ చెప్తుంచండి. ప్రేమ దేవుని వలన బైబిల్ చెప్తుంచండి. ఇంత మంచిగా బైబిల్ చెప్తుంచండి. ఈరోజు మందిరాలలో ఏ వస్తువు చెడిపోయినా, ఏ వస్తువు బాగలేకపోయినా చూసుకునేవారు ఎవరయ్యా అంటే పాస్టర్ గారే, సేవకులే. మళ్ళీ విశ్వాసులు అనేవారు, వారు కూడా క్రీస్తు రక్తంలో కడగబడిన వారు కదా, మళ్ళీ వారు కూడా సేవకులే కదా. మళ్ళీ వాళ్ళు చూసుకోరు. మరి ఏం లెక్క చూసుకుంటారంటే కానుక లెక్కలు చూసుకుంటారు, డబ్బు లెక్క చూసుకుంటారు. డబ్బు యొక్క అవసరము, పరికరాల యొక్క అవసరము లేదు, దేవుని పరిచర్య అవసరం లేదు. ఏం కావాలంటే డబ్బులు,
డబ్బులు కావాలి, డబ్బు ఎంత ఉంది, ఎంత జమ అయింది, ఎంత అయిపోయింది, ఎంత ఖర్చు పెట్టారు, పాస్టర్ గారు ఏమైనా దొంగతనం చేశారా, సంఘములో ఉన్న డబ్బుల గురించి ఆలోచన చేస్తున్న విశ్వాసులైన వారు లేరా? ఉన్నారు. అలాంటి దౌర్భాగ్యులు కూడా ఈరోజు బైబిల్ పట్టుకున్న వారు ఉన్నారు. ప్రేమ దేవుని వలన కానుకల కోసమే ఎదురు చూస్తున్న బోధకులు, కానుకల కోసమే ఎదురు చూస్తున్న సంఘ పెద్దలు లేరా? ఉన్నారు. మరి అలాంటి వారు ఉన్నారు కాబట్టి క్రైస్తవ సమాజం ఇంకా అట్టడుగునే పోతుందని దానికి కారణం ఎవరు తెలుసా? అందుకు కారణం నువ్వు, నేను, మనమందరం ప్రేమ దేవుని వలన మనమందరం. కానీ బైబిల్ చెప్తుంది అలా ఉండొద్దు. అలా యెహోవా సేవకులైన వారు రావాలి, చూడాలి, ఏదైనా బాగలేకపోతే ఆ పరికరాన్ని మిమ్మల్ని బాగు చేసే విధంగా మీరు ముందుకు కొనసాగబడాలి అని చెప్తున్న మాట చూడండి. అలా కిందికి రాగానే ద్రాక్షరసం గురించి, సన్నపు పిండి గురించి మాట్లాడతారు ప్రేమ దేవుని ద్వారా. ఏ పిండి అయితే, ఏ ద్రాక్షరసం అయితే, ఏ పాత్రలు అయితే ఉన్నాయో అది మీకు చెందిందంటే మీరు ఏం చేయాలి తెలుసా? దేవుని మందిరానికి వచ్చేటప్పుడు సముఖపు రొట్టె బల్లలో సముఖపు రొట్టెలు ఉండాలి కదా. ఆ రొట్టెలు చేయడానికి పిండి, నూనె, ద్రాక్షరసం మీ దగ్గరనే ఉండాలి అని చెప్తున్నాడు. ఈరోజు ప్రతి ఆదివారం రొట్టెలు చేయవేస్తున్న ప్రతి విశ్వాసి ఉన్నారు కదా. ఎప్పుడైనా సరే, అయ్యా నేను ఈ వారం నేను రొట్టెను చేసుకొని వస్తాను, ఈ వారం నేను రొట్టెను చేసుకొని వస్తాను, నేను ద్రాక్షరసం చేసుకొని వస్తాను అని ఏ ఒక్కరైనా, ఏ విశ్వాసైనా మాట్లాడతారంటే ఇది పాస్టరమ్మ గారి పని. అలాంటి వాళ్ళు ఉన్నారంటే అలాంటి వాళ్ళు ఉన్నారనే బైబిల్ చెప్తుంది ప్రేమ దేవుని వల్ల. నువ్వు యెహోవా సేవకుడు అయితే, యెహోవా సేవకురాలు అయితే మందిరానికి వచ్చినప్పుడు మందిరం చుట్టూ ఏమిందో, ఏ విధంగా పరిసర ప్రాంతాలు ఉన్నాయని గుర్తు చేసుకో, బ్రతుకు అని బైబిల్ చెప్తున్న మాట చూడండి ప్రేమ దేవుని వల్ల. చూసుకుందాం అదే కీర్తనలో అదే ఇంకా మనకు ఇంకా కొద్దిగా లోతుకి వెళ్ళి పరిచయం చేద్దాం ప్రేమ దేవుని వల్ల. 134 కీర్తన చూద్దాం ఏమంటుంది చూడండి. యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుచుండు వారులారా, యెహోవాను సన్నుతించుడి, కీర్తించుడి, ఆయన కీర్తి ప్రతిష్టను నిలబెట్టే విధంగా మీరు ముందుకు కొనసాగండి అని చెప్తుంది బైబిల్. చెప్తూ 2వ వచనం చూడండి ఏమంటుంది బైబిల్ ఇక్కడ. పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి. పరిశుద్ధ స్థలము వైపు చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి. ఏంటండి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు ఆయన? నువ్వు ఎందుకు వస్తున్నావు తెలుసా? నువ్వు సేవకుడు అయితే, సేవకురాలు అయితే, దేవుని మందిరానికి వచ్చిన తర్వాత అన్ని పరికరాలు ఎలా ఉన్నాయని చూసుకున్న తర్వాత 2 చేతులు ఎత్తి ఆయన ప్రార్థన చేయమంటున్నాడు. ఏమంటున్నాడు? 2 చేతులు ఎత్తి ప్రార్థన చేయమంటున్నాడు దేవుడు నిన్ను. అలా ప్రార్థన చేసే విశ్వాసులు ఉన్నారా ఈరోజు? లేరు కదా ప్రేమ దేవునులరా. లేరు కాబట్టే చెయ్యండి అని ఈ యొక్క 134వ కీర్తన 3 వచనాలు యొక్క భావము మనకు చెబుతున్న విధానం చూడండి ప్రేమ దేవునులరా. మన చెంపలు చెల్లు చెల్లు అనిపించే విధంగా దేవుడు మాట్లాడటం లేదండి. మనకు బుద్ధి వచ్చే విధంగా దేవుడు మాట్లాడటం లేదండి. బుద్ధి వచ్చే విధంగా, మన చెంపలు చెల్లు అనిపించే విధంగా, మనం తలదించుకునే విధంగా, ఒరే మీరు నా మందిరానికి వస్తే చూడండి, జాగ్రత్తగా చూడండి, పరిసర ప్రాంతాలను చూడండి, దేవుని మందిరంలో ఉన్న పరికరాలను చూడండి, చేతులెత్తి ప్రార్థన చేయండి బైబిల్ చెప్తుంది చూడండి ప్రేమ దేవుని ఉన్నారా. దీన్ని ఇంకా మీకు ఆలోచన చేయడానికి, ఇంకా ఈ చేతులు ఎత్తడం గురించి, సేవకులైన వారి గురించి ఇంకా బైబిల్ ఏమని చెప్పింది ఒక మాట మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను ప్రేమ దేవుని ఉన్నారా. ప్రయత్నం చేస్తాను. విలాప వాక్యాలు 2వ అధ్యాయము 19వ వచనం. విలాప వాక్యాలు 2వ అధ్యాయము 19వ వచనం జాగ్రత్తగా చదువుకున్న ప్రేమ దేవుని వలన. ఎవరి గురించి చెప్తున్నంటే యెహోవా సేవకులైన వారులారా, క్రీస్తు రక్తంలో కడగబడిన జనాంగమా, ప్రజలారా, మీరందరూ ఏం చేయాలో తెలుసా? నీవు లేచి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లను కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణముల కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. చూడండి ప్రేమ దేవుని వల్ల ఏమో మాట్లాడుతున్నాడు దేవుడు. నువ్వు ఏం చేయమంటుందో తెలుసా? నువ్వు యెహోవా సేవకుడు అయితే, సేవకురాలు అయితే, బైబిల్ చెప్తున్న మాట ఏమని చెప్తుంటే, మొదటి జామున లేచి నీవు 2 చేతులు ఎత్తి ప్రార్థన చేయి. ప్రార్థన చేయి. మొదటి జామున ప్రార్థన చెయ్యి. మొదటి జామున ప్రార్థన చేసేటప్పుడు నువ్వు ఎలా ఉండాలో తెలుసా?
నీ హృదయంలో నీళ్లను కుమ్మరించే విధంగా కుమ్మరించు అంటుంది బైబిల్. నీళ్లను కుమ్మరించే విధంగా కుమ్మరించమంటుంది బైబిల్. ప్రేమ దేవుని ద్వారా ఈ నీళ్లు కుమ్మరించే దాని గురించి కొద్దిగా మీకు అర్థం కావడానికి ఒక మాట చెప్తాను. అన్యులు వారి యొక్క విగ్రహాలను, వారి యొక్క దేవుళ్ళను, దేవతలను ఊరేగింపు చేసేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వస్తున్న ఆ త్రోవలో ఆ బాటలో నీళ్లు పోస్తారు. ప్రేమ దేవుని వల్ల నీళ్లను పోస్తారు. అలా బిందెలు తీసుకొచ్చి నీళ్లు పోస్తారు. అలా నీళ్లు పోసిన తర్వాత నడుచుకుంటూ వాళ్ళు ముందుకు వస్తూ ఉంటారు. చూడండి, అలా ముందుకు వస్తున్న వారందరూ, ఆ నీళ్లను పోసిన వారందరూ అలా నమస్కరించి వెళ్ళిపోతారు. పోసిన నీళ్లను మరలా ఉపయోగపడతాయా ఆ ప్రజలకు, అక్కడ ఉన్న ఎవరికైనా సరే అంటే ఎవరికి ఉపయోగపడదు కదా. మళ్ళీ బైబిల్ చెబుతుంది, నీవు కూడా నీ హృదయాన్ని అలా కుమ్మరించు. నువ్వు కుమ్మరించు. నా సన్నిధానంలో వచ్చి నీవు నీళ్లను కుమ్మరించినట్లుగా నీ హృదయాన్ని కుమ్మరించు. అలా కుమ్మరిస్తే అప్పుడు ఏమవుతుందో తెలుసా? పరలోకముల నుండి మరొక మాట కంటున్న ప్రేమ దేవుని వల్ల నీళ్ళను కుమ్మరించినట్టు ప్రభు సన్నిధిని నీ హృదయంను కుమ్మరించు. నీ పసిపిల్లల కోసము, నీ పసిపిల్లల ప్రాణాల కోసము, నీ పసిపిల్లల యొక్క భవిష్యత్తు కోసము 2 చేతులెత్తమంటున్నాడు ప్రేమ దేవుని వల్ల. ఏంటిదండి బైబుల్? ఒరే, నీ కుటుంబం బాగుండాలన్నా, నీ పిల్లలు బాగుండాలన్నా బైబిల్ చెప్తుంది, ఒకటే చెప్తుంది. ఏమని చెప్తుంది తెలుసా? 2 చేతులెత్తి నువ్వు ప్రార్థన చెయ్యి. ఎలా ప్రార్థన చేయాలి తెలుసా? నీ హృదయాన్ని కుమ్మరించుకునే విధంగా, నీ హృదయాన్ని కుమ్మరించే విధంగా నువ్వు ప్రార్థన చేయి. నా సన్నిధానంలోకి వచ్చి మొదటి జామున లేచి నువ్వు కుమ్మరించమంటుంది ప్రేమ దేవుని వల్ల. అంటే ఇలా చెప్పటము బైబిలు మన గురించి రాసి పెట్టిన మనకు అర్థం కాలేకపోతుంది. ఏదో 3 వచనాలు ఉన్నాయి, నేను ఈరోజు ఒక కీర్తన చదివానండి, 134 కీర్తన చదివానండి అని చెప్పి సంతోషపడతావా? దాని యొక్క ఆలోచనల గురించి విస్తరించి ఆయన దగ్గర అవుతావా? దగ్గర ఏ విధంగా బైబుల్ చెప్పమంటుంది, దగ్గర విధంగా ముందుకు బతకమంటుంది బైబులు. నీ కుటుంబానికి మేలు, నీ సంఘానికి మేలు, నీ యొక్క ఆధ్యాత్మిక స్థితికి మేలు అని చెప్తుంది బైబుల్. చూడండి, సేమ్ ఇలాంటి మాటని మనకు కొత్త నిబంధనలు కూడా ఒక మాట కనబడుతుంది ప్రేమ దేవుని వల్ల. 19వ అధ్యాయం ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 5వ వచనంలో అక్కడ ఏమంటారు సార్? ఆకాశం నుండి ఒక స్వరం వస్తుందంట, యెహోవాను సన్నుతించుడి, యెహోవాను స్తుతించుడి, కొద్దివారే కానీ గొప్పవారేమే కానీ అంటచ్చుండి. కొద్దివారే కానీ అంటచ్చుండి. అని దేవుని స్తుతించేవారు కొద్దివారే ఉంటారా? అవును. దేవుని హృదయపూర్వకముగా ఆరాధించేవారు కొద్దివారే ఉంటారా? అవును. దేవుని పూర్ణ ఆత్మతోను, పూర్ణ సత్యంతోను, పూర్ణ ఉదయంతోను ఆయన ఆరాధించేవారు కొద్దిమందే ఉంటారంటే అవును అని చెప్తుంది బైబుల్. కొద్దిమందే అని చెప్తుంది బైబుల్. మీకు అందరికీ తెలుసు, యేసు ప్రభువు వారు ఒక మాట అన్నాడు, ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతి ఒక్కరు పరలోకానికి పోడట. ఎవరైతే ఆయన చిత్తము నెరవేర్చుకుంటూ వెళుతారో వారు మాత్రమే పోతారని చెప్పడం చూసాం మనం. మరొక మాట కూడా చెప్పబడుతుంది బైబుల్. అదే ప్రభువైన యేసుక్రీస్తు వారు తన నోటి నుండి జాలువారిన ఒక విలువైన మాట. ఏంటిది ఆ మాట అంటే, ఆశించువారు అనేకులు, ప్రవేశించువారు కొందరే అని చెప్తుంది చూడండి బైబుల్. అంటే కొందరేనా? కొద్దివారేనా? ఆయన స్తుతించేవారు కొద్దివారే, ఆయనను ఆరాధించు కొద్దివారే, ఆయన మనసు తెలుసుకున్నవారు కొద్దివారే, ఆయన కోసం బతికేవారు కొద్దివారే. ఆ కొద్దివారైన వారి గురించి బైబిల్ చెప్తుంది మాట. ఏమని చెప్తుంది తెలుసా? యెహోవా సేవకులారా, యెహోవా మందిరమును రాత్రి నిలుచుండు వారులారా, యెహోవాను సన్నుతించుడి, మీరు పరిశుద్ధ స్థలము వైపు చేతులెత్తి ప్రార్థన చెయ్యడి, సియోను నుండి మీకు దీవెనలు వస్తాయి, రక్షణ వస్తుందని చెప్తుంది మాట ప్రేమ దేవుని వల్ల. చూడండి, అలా చెప్తుందా బైబిల్? అలాగని చెప్తుంది ఈరోజు బైబిల్. అలా ఉండాలని బైబిల్ చెబుతున్నా ఈరోజు మన సమాజము, మన పిల్లల కోసం ఎప్పుడైనా ఎత్తామా 2 చేతులు? మన పిల్లల కోసం ఎప్పుడైనా 2 చేతులు ఎత్తామా? మన కుటుంబం కోసం ఎప్పుడైనా 2 చేతులు ఎత్తి ప్రార్థన చేసామా మొదటి జామున లేచి? లేదు. కష్టాలు ఉన్నప్పుడు, ఆపదలు ఉన్నప్పుడు, ఇరుకులు ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? 2 చేతులు ఎత్తి దేవా దేవా అంటాం. అదా దేవుని నమ్ముకున్న నీవు కావచ్చు, నేను కావచ్చు. అదా జీవితము, భక్తి జీవితం అంటే? యోబు గారు తన పిల్లల కోసం ప్రతిరోజు చేతులు ఎత్తాడట. నీకు తెలుసా? నువ్వు యోబు గురించి చాలా గొప్పగా మాట్లాడతావు. యోబు లాంటి విశ్వాసం, యోబు లాంటి భక్తి మనకు లేదని అంటావు. మరి ఆ యోబు గురించే మాట్లాడుతున్న మాట. ఏమన్నా తెలుసా? నీ పిల్లల కోసము చేతులెత్తురాయ్యా అని చెప్తుంది బైబుల్.
మొదటి అధ్యాయంలో చెప్తున్న మాట యోబు గ్రంథంలో, తన పిల్లలు తన మనసులో ఏదైనా తప్పు చేశారేమో అని అనుకొని ఈ యోబు గారు బలు అర్పిస్తారు ప్రేమ దేవుని వల్ల ఉదయకాల సమయంలో. ఈరోజు అలాంటి తల్లిదండ్రులు ఉన్నారా? అలాంటి సేవకులు ఉన్నారా? లేరు కదా ప్రేమ దేవుని సంగమా. కానీ బైబిల్ చెప్తుంది ఉండండి, అలా ఉండాలి అని చెప్తుంది బైబిల్. చూడండి, అలా చేసుకుంటూ నువ్వు వెళ్ళిపోతున్నావు అనుకో, ఏమంటుంది తెలుసా బైబిల్? నీకు పరలోకంలో నీకు దీవెన వస్తుంది అంటున్నాడు, ఆశీర్వాదం వస్తుంది అంటున్నాడు దేవుడు. నువ్వు నీ హృదయాన్ని నీళ్ళను కుమ్మరిచ్చావనుకో, సియోనులో నుండి నీకేమొస్తుంది తెలుసా? రక్షణ వస్తుంది. సియోను నుండి ఏమొస్తుంది తెలుసా? రక్షణ వస్తుంది. అంటే ప్రేమ దేవుని వల్ల నిజంగా రక్షణ వస్తుందా? అవును, రక్షణ వస్తుంది. నిన్ను కాపాడటానికి రక్షణ వస్తుంది, నీ కుటుంబానికి కాపాడడానికి రక్షణ వస్తుంది బైబిల్ చెప్తుంది. మరి 134 కీర్తనలో, ఈ యొక్క యాత్ర కీర్తనలో ఒకవేళ మనం ఉంటే ఎప్పుడు చనిపోతామో తెలియదు, ఎప్పుడు మన జీవితాలను ముగించడం జరుగుతుందో తెలియదు, ఎప్పుడు ఈ ఆత్మ వెళ్ళిపోతుందో తెలియదు, ఎప్పుడు ఈ ఊపిరి ఆగిపోతుందో కూడా మనకు తెలియదు. మరి అంత లోపల మనం బ్రతకాలి కదండి, అంత లోపల మనం జీవించాలి కదండి, అంత లోపల దేవుని మహిమపరిచే విధంగా మనం ముందుకు కొనసాగాలి కదండి. మళ్ళీ జీవిస్తున్నామా అని మనల్ని మనం విమర్శించుకుందాం ప్రేమ దేవుని వల్ల. ఆయన మనకు ఒక గొప్ప ట్యాగ్ ఇస్తున్నాడు. నా యొక్క ఆస్తివి, నా సొత్తువి, నా బిడ్డవి, నా కొడుకువి, నా కూతురు అంటుంది బైబుల్. నా సొత్తైన జనంగా ఉంటుంది, నీవు తప్ప నాకెవరు లేరురా అంటుంది బైబుల్. చూడండి దేవుని వల్ల దేవునికి నీవు మాత్రం ఉన్నామట, దేవునికి నీవు మాత్రం ఉన్నామంట. ఎవరు అవసరం నీవే కావాలంటుంది బైబుల్. నీవు ఆయన కొడుకువి, ఆయన సొత్తైన జనాంగవి, పరిశుద్ధమైన జనాంగవి, నువ్వు రాజువి, నువ్వు యాజకుడివి కూడా చెప్తుంది. చూడండి ప్రేమ దేవుని వల్ల. యెహోవా సేవకులారా, యెహోవా మందిరంలో రాత్రి నిలుచుండు వారులారా అంటుంది బైబిల్. నువ్వు ఎప్పుడైనా చేతులు ఎత్తావా అని అడుగుతుంది బైబిల్. ప్రతి మాటకు మన సమాధానం మన దగ్గర ఉండాలి. ఆయన కోసం బతుకుతున్న వారి దగ్గరికి మాత్రమే ఈ మాట కనపడుతుందని మనం గుర్తు చేసుకోండి ప్రేమ దేవుని వల్ల. బాగా ఆలోచన చేసి దేవుని యొక్క నామానికి మహిమపరిచే విధంగా మనం ముందుకు కొనసాగాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. తల్లు వంచుకుని మనకి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులమైన మా తండ్రి, పరలోకంలో ఉన్న మా దేవ, ఇప్పటి వరకు మీ యొక్క విలువైన మాటలు మాకు తెలియపరిచారు, సంతోషిస్తున్నాం. ఈ మాటల మీద మా మనసును కేంద్రీకృతం చేసుకొని మీకోసం బతికే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. మా భవిష్యత్తు, మా ఆలోచనలు మీ చేతులు ఉన్నాయి, మా జీవితంలో కూడా మీ చేతులు ఉన్నాయని గుర్తు చేసుకుంటూ నువ్వు విన్న ప్రతి ఒక్కరు మీ నామానికి మహిమకరంగా ముందుకు నడవగలిగే భాగ్యాన్ని దయచేయమని యేసు క్రీస్తుల వారి నామమున ఈ ప్రార్థన అడిగి సమర్పిస్తున్నాను. పరలోకంలో ఉన్న మా కన్న తండ్రి, ఆమేన్.